BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మన ఆలోచనలు పలు రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పోతా ఉంటుంది. కొంతమందిలో చూస్తామండి, చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే ఓవర్ థింకింగ్ అనమాట. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఓవర్ లెవెల్లో ఉంటాయి, ఉండాలి, కానీ చాలా ఓవర్గా ఉంటాయి. ప్రతి దాంట్లో నేనే, ప్రతిదీ నేనే అని ఇలాంటి వ్యక్తులు చూస్తామా లేదా? డెఫినెట్గా చూస్తాం. నాకు వచ్చిందే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు, నాకే వచ్చు, నా అంతటి దాన్ని నేనే, లేదా నా అంతటి వాడు నేనే. ప్రతి వాళ్ళు స్టూపిడ్స్గా వాళ్ళు ఏం చేసినా తప్పే, మేమేం చేసినా కరెక్టు, నాకే వచ్చు, అందరు నన్నే మెచ్చుకున్నారు. నా అవసరమే ఉంది అక్కడ, నేనే నడిపించేస్తున్నా, టోటల్ సంస్థని నా భుజాల మీద ఎత్తుకొని నేనే మోసేస్తున్నా. ఇట్లాంటివి వింటూ ఉంటాం రమగారు. అంటే బూస్ట్ చేస్తారు జయ. ఇప్పుడు మన్ని బూస్ట్ చేస్తారు. మీరు వచ్చాకే దీని పేరు వచ్చింది అంటారు, ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు. చాలా మందికి అలా బూస్టప్ గా ఆహాహా నీ వల్ల కదా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇలాంటివి జనాలు మన మెప్పులో భాగంగా మనని మెచ్చుకోవటం, మనల్ని గౌరవించే విషయంలో భాగంగా అంటారు, ఓహో అంటారు. మనం ఆ ఊహల పల్లకి ఎక్కి వెళ్ళిపోకూడదు. ఆ ఒక్క విషయానికి తీసుకోవాలి. ఇంకా మనం అన్నిట్లోనూ అంటే ఎవరేం తెచ్చినా బాగులేదంటాం. ఇదేంటి ఇలా కొన్నారు, నేనైతే ఇలా చేయను. ఇదేంటి ఇలా ఉంటారు, మేమైతే ఇలా చేయం. ఇదేంటి వీళ్ళు ఇల్లు ఇలా ఉంది, మా ఇల్లు అయితే ఇలా ఉండదు. ఇదేంటి వీళ్ళు పిల్లలు ఇలా ఉన్నారు, మా పిల్లల్ని మేము బాగా పెంచుతున్నాం. నిజం చేయ, ఒకసారి ఎక్కడికో వెళ్ళాం, ఏదో పెళ్ళి, ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం అనుకో. మేము వెళ్ళిన ఈ ఫంక్షన్లో ఒక పాప సన్నగా బొమ్మలా ఉంది, అంటే బక్కగా ఉంది పిల్ల. ఇంకొకళ్ళు వచ్చారు, వీళ్ళు పెద్ద చబ్బిగా బాగున్నారు. ఏంటి అన్నం పెట్టట్లేదా పిల్లకి, ఇన్సానగా ఉంది, కాస్త వాడికి కూడా పెట్టు. వెటకారం బాగానే ఉంది. ఓసారి అంటే పర్వాలేదు, అందరి ముందు అంటే ఆ తల్లి ఎందుకు ఊరుకుంటుంది? చిన్న బుచ్చుకోరు, చిన్న బుచ్చుకుంటే ఒక రకం, అమ్మాయి ఊరుకోలా, తిరగబడింది ఆవిడ. ఆ అమ్మాయి ఊరుకోలా. ఊరందరూ మీరే తింటున్నారు, మాకెక్కడొచ్చారు మీరు అన్నది. సరిపోలా అని అనిపించుకోవటం కదా. పిల్లలు సన్నగా ఉంటే పెట్టట్లేదని, మొగుడు సన్నగా ఉంటే పెట్టట్లేదని, ఈ అమ్మాయి సన్నగా ఉంటే తినట్లేదని, మేమైతే ఇలా కాదని. ఇంకా ఈ గొప్పల్లో తెలుసా, మేము మా పూజ, మా దేవుడు, మా మడి, మా పూజా మందిరం అలంకారం, అసలు వచ్చిన వాళ్ళందరూ ఎంత మెచ్చుకున్నారో, వాళ్ళు ఎంత నచ్చిందో వాళ్ళకి. అసలు సీతక్క అయితే, లేదా రాణిక్కయ్య అయితే, వాణిక్కయ్య అయితే, సుబ్బారావు అన్నయ్య అయితే మా ఇంటికి వస్తే అసలు గుడి దింపేసావే నువ్వు, తిరుపతి ఇక్కడే చూపించావు అన్నాడు. వాళ్ళు ఏదో అంటారు, అబ్బా ఎంత బాగా పెట్టుకున్నావమ్మా అంటారు. మొహాన్ని అనలేరు కదా అలా కూడా కాదు, ఇలా పెట్టుకున్నావు అనరు. బాగుంది అనుకో, ఒక్కొక్కళ్ళు బాగా మెచ్చుకుంటారు, చక్కగా ఉంది. నేను ఎప్పుడు చెప్పనా జయా, నీకు జ్ఞానశ్రీ ఎంత నీట్ గా పెట్టుకుంటుందో, నా రెగ్యులర్ డైలాగ్. మనం ఇప్పుడు మెచ్చుకుంటే ఒకసారి మెచ్చుకుంటాం గ్యారంటీగా. ఇక మిగిలిన వాళ్ళందరూ వెధవలంటే ఎలా కుదురుతుంది అప్పుడు? అంతే కదా, కుదరదు కదా. నేను చాలా సూపర్ హే అనుకోకూడదు. ఏవో కొన్ని వచ్చు మనకి, ఇందులో ఎక్కిపోయి ఇంకొకళ్ళని స్టూపిడ్లను చేసేసామనుకో, వాళ్ళు ఎందుకు ఊరుకోరు? వాళ్ళు ఇదే అన్నం ఇదే కూర తింటున్నారు కదా, మరి వాళ్ళు మొహాన అంటారు, వాళ్ళు తిరిగి అంటారు. అప్పుడు ఏం చేస్తాము? తగ్గించుకోవాలమ్మా. ఎప్పుడు కూడా పొగట్టగానే తీసుకోవాలి. నీకొచ్చు, అవతల వాళ్ళు అడిగితే ఏ సలహా అయినా చెప్పు, అడగకుండా చెప్పకూడదు. ఏదో ఒక మాటలు 1, 2 చెప్తాం, చిన్న మరీ వంకరగా పక్కగా ఏదో ఉందనుకో, బాగుండలేదు, సరిగా లేదు, మరి కొంచెం సరిగా పెడితే ఇంకా బాగుంటుంది, ఏదో చెప్పచ్చు. ఇక అదే పనిగా ఉంటే నువ్వు ఎక్కువ ఊహించుకున్న కొందికి నీకు ఆశాభంగం ఎక్కువగా ఉంటుంది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా జయ, దీంట్లో మనకి నువ్వు చెప్పినట్టు ఓవర్ థింకింగ్, మనం ఓవర్గా ఊహించుకోవటం, మన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటము తాత్కాలికంగా బాగుంటుంది జయ. వీళ్ళు ఆశాభంగాన్ని తట్టుకోలేనట్టుగా అయిపోతారు, సెన్సిటివ్గా అవుతారు. ఈ సెన్సిటివిటీ పెంచుకున్న కొందికి అదేం మంచిది కాదు. ఎవరైతే ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళకి దుఃఖం, డిప్రెషన్స్లోకి వెళ్ళే అవకాశం, తర్వాత ఏమంటే గాయపడే భావాలు ఎక్కువైపోతాయి. మనసు ఫ్రెజైల్గా అయిపోతుంది, ఏమనాలి, బలహీనంగా అవుతుంది. మీరు చూపిస్తున్నది ఏమిటి? నేను చాలా సూపర్ చూపిస్తున్నావు. నువ్వు సూపర్ అయినప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి కదా. అదెవ్వరు
నువ్వు ఇప్పుడు సూపర్ అయితే స్ట్రాంగ్గా ఉంటావు, సూపర్ అనుకుంటే బలహీనంగా అవుతావు. అనుకుంటున్నావా ఉన్నావా ఇది ఆలోచించాలి. మనం నేను సూపర్ హై అనుకుంటున్నామా, నిజంగా నువ్వు సూపరా? నిజంగా సూపర్ అయిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి ఏవో కొన్ని విషయాలు ఉంటాయి, అక్కడ చాలా గట్టిగా ఉంటారు, మిగిలినవి లేవు. ఇప్పుడు అన్నిట్లలో నేను సూపర్ హైగా ఎలా ఉంటాము? ఉండలేం కదా. అలా ఉండలేం కదా. ఏవో 2-3 బాగుంటాయి, అవి బాగుంటాయి కానీ వీళ్ళకి ఇవి రావు అనేస్తారు అవతల వాళ్ళు. అవును, ఆ మాట అనిపించుకోకూడదంటే మనం ఎక్కువ ఎక్కిపోకూడదు, మోతాదుగా ఉండాలి. మోతాదు ఎలా వస్తుంది అసలు? అదే కదా కష్టం. అదే కదా మెయిన్ కష్టం. అదే మోతాదుగా ఉండాలంటే ముందు నోరు విడిచి మాట్లాడకూడదు, మాటల మీద అదుపు ఉండాలి. ఇది మీది బాగుండలేదు నాది బాగుంది అనకూడదు. వాళ్ళు చెప్పాలి అవతల వాళ్ళు, నువ్వైతే బాగా చేస్తావు మాకంత బాగా రాలేదు అని. మీరేం బాగా చేయలే మీకంటే నేనే బాగా చేస్తా అని నువ్వు అనకూడదు. వెంటనే నీ మొహం గిట్టదు ఇంకా అవతల వాళ్ళకి, శత్రువు అయిపోతావు. నువ్వు పని చేసినా సరే బాగుండలేదంటాం. ఇదేం సెలక్షన్, ఇదేం వస్తువు, ఇదేం పని, ఇదేం తీరు. ఏదైనా ఒక విషయం అయితే ఒక రకం, అన్నిటికీ అయితే ఎట్లా? అన్నీ నాకే వచ్చు నాకే తెలుసు అంటే ఇప్పుడు నార్సిస్టిక్ మెంటాలిటీ అని చెప్పుకుంటాం కదా. నార్సిజం అంటే ఇదే, నాకు చాలా వచ్చు అనుకోవటం. ఎవరికి వస్తాయమ్మా చాలా? ఎవరికి అన్నీ రావు, ఎవరికైనా కొన్నే వస్తాయి. కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని చేయగలుగుతాం మనం. అన్ని విషయాలు తెలియవు, అన్ను చేయలేము కూడాను. మనం దేనికి సరిపోదు. ఈ మొత్తం క్రమంలో మీరు స్ట్రాంగ్ అవుతున్నారా వీక్ అవుతున్నారా అనేది ఒకసారి తరిచి చూసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా, తప్పకుండా. అప్పుడు మనం మానసికంగా బలహీనంగా ఉన్నామా, బలంగా ఉన్నామా, స్ట్రాంగ్గా ఉన్నామా, దేన్నైనా తట్టుకోగలిగే శక్తి ఉంటుందా మనకి? ఈ చిన్న చిన్న అవమానాలను, చిన్న చిన్న చూపును, ఒక తగ్గింపు ధోరణిను, అవతల వాళ్ళ తాలూకు తుస్కరింపును, తిరస్కారాన్ని తీసుకోగలుగుతున్నామా లేదా? తీసుకోలేకపోతున్నాము అంటే ఈ సెల్ఫ్ ఎక్కువ చేసుకుంటున్నామా అని అర్థం. ఇప్పుడు ఏదో కరెక్షన్ వచ్చింది, కరెక్షన్ని తీసుకోగలిగితే కదా మనం ముందుకెళ్తాం బాగా. అవును కదా. పర్ఫెక్ట్గా ముందుకెళ్ళాలంటే కరెక్షన్ని తీసుకోగలగాలి. తీసుకోలేనప్పుడు మనకి పర్ఫెక్షన్ రాదు, వీక్నెస్ వస్తుంది, జనాల్ని ఫేస్ చేయలేకపోతాము. తర్వాత క్రమంగా ఏమవుతుంది, ఇంతకుముందు మనకేమో కొన్ని సూపర్లు ఉన్నాయి కదా, అవి తగ్గిపోతుంది అది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రపంచాన్ని చూస్తాం, మనని మనం చూసుకోవటం కొంచెం తక్కువే. కరెక్ట్, ఎవరైనా కూడా కదా. మొదట ప్రపంచాన్ని చూస్తూనే మనని మనం కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి, మనని మనం సరి చేసుకోవాలి, మనని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మన పరిస్థితులకి అనుగుణంగా మనం బలంగా తయారవ్వాలి, ఆడైనా మగైనా, మానసికంగాను శారీరకంగాను కూడా. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ సమాజం అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు హాయిగా ఉంటారు, మీతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇది కదా ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాలి. మనం హాయిగా ఉండాలి, మనతో ఉన్న సమాజం కూడా హాయిగా ఉండాలంటే ఇది కావాలి. కాబట్టి ఓవర్గా ఆలోచించి మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ మనకే పెంపొందించుకోకూడదు. ఇంతవరకు ఇది అని ఒక గీత పెట్టుకోండి, గీతలు దాటద్దు, ముఖ్యంగా నోటికి. అంతే కదా రమ్య గారు. రైట్, నమస్తే. నమస్తే జయ.